కూడికను మనం ప్రారంభించుకుందాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రి వినదేవ, నీ విలువైనటువంటి జీవపు మాటలు నీ పిల్లలకు తెలియపరచడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క మహాజ్ఞానాన్ని నాకు అందించి మీ సత్యమైనటువంటి మాటలు లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ సహాయాన్ని, మీ కృపను నాతో ఉంచి నడిపించండి. వింటున్నటువంటి నీ పిల్లలు వినగలిగినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించి నడిపించండి. ఈ కోడిక ముగిసే వరకును కూడా తండ్రి మీరే మాకందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశము మీకు అందరికి తెలుసని నేను అనుకుంటున్నా. తెలుసా తెలీదా? ఈ కూడిక ఎందుకు పెట్టారో తెలుసా తెలీదా? మీకు తెలియకపోతే మరొకసారి చెప్తాను మీ అందరికీ తెలియాలని. ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు వారికి చేసినటువంటి మేలు. సహజంగా మనిషి ఏదైనా మేలు జరిగితేనే కృతజ్ఞత భావన కనపరుస్తాడు మనిషి. ఈ చిన్న చిన్న విషయాలకే మనము ఈ లోకరీతిగా ఆలోచన చేయకుండా వాక్యానుసారంగా ఆలోచన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై అందరం కూడా ఉన్నాం భూమి మీద. ఎందుకంటే ఏదో ఒక దినానికో లేకపోతే ఒక వారానికో ఒక నెలకో పరిమితమైన కృప కాదు దేవుంది. ఈ లోకంలో మనుషుల యొక్క సహాయం, చిన్న చిన్న సహాయాలకే మనము కొన్ని సందర్భాల్లో దేవునితో పోల్చి మాట్లాడుతూ ఉంటాం. నువ్వు చేసినటువంటి సహాయం దేవునిలో వచ్చి చేసావు, చాలా కృతజ్ఞతలు, చాలా వందనాలు, లేకపోతే గొప్ప గొప్ప మాటలతో మనం వాళ్ళని పొగుడుతూ ఉంటాం దేవునితో కంపేర్ చేసి. వాళ్ళు చేసినటువంటి మేలు ఎంతకాలం నీకు గుర్తుంటుంది అంటే కొంతకాలం మాత్రమే గుర్తుంటుంది మనకి అవసరాన్ని బట్టి. ఆ తర్వాత చేసిన వాడు గుర్తుండడు, చేయించుకున్నవాడు కూడా గుర్తుండదు కొన్ని రోజులు గడిచిన తర్వాత. కానీ నీకు గుర్తున్నా గుర్తుండకపోయినా, నువ్వు జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా, కృతజ్ఞతలు తెలిపినా తెలపకపోయినా మానవుల స్వభావం వంటి వాడు కాదు దేవుడు. ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు హెల్ప్ చేయకపోవచ్చు, వాళ్ళ మీద ఆధారపడి నువ్వు బ్రతకొచ్చు. కానీ దేవుడు మాత్రం నిత్యము తన యొక్క అపారమైనటువంటి కృప ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద చూపిస్తున్నాడు ఆయన. అందును బట్టి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం ఈ భూమి మీద. ఒక చిన్న టైటిల్ తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, 3 విషయాలు మాట్లాడతాను ఇందులో. 3 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి. మొదటి విషయం ఏంటంటే, కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? కొంతమందికి దీని డెఫినేషన్ కొంతమందికి తెలియదు. కృతజ్ఞత అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికైనా? కృతజ్ఞత అంటే ఏంటో నోటి పోయి అడుగురా. కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఏంటమ్మా? దేవుడు మనకు చేసినటువంటి మేలుకు గాను మనము తెలిపేటటువంటి సద్భావన, కృతజ్ఞతతో మాట్లాడుతున్నటువంటి భావన. ఇప్పుడు దేవుడు నీకు మేలు చేశాడు. దేవుడు చేసినటువంటి మేలుకు గాను కృతజ్ఞతగా నువ్వేమిచ్చి రుణం తీర్చుకోగలవు? ఇప్పుడు మన మార్గంలో నడుచుకుంటూ పోతామండి, ఎవరో వెహికల్ తీసుకొచ్చారు, ఎక్కించుకున్నారు, దారిలో దించారు. దించేసి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తాం మనం? ఆ వ్యక్తికి థ్యాంక్స్ అండి అంటాం. ఆ ఒక్క మాటతో అప్పటితో అయిపోద్దా? ప్రతిరోజు మొబైల్ నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేసి చెప్తూ ఉంటావా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి అని? ఆ చిన్న సహాయం ఆ కాసేపు నీకు చేశాడు కాబట్టి అక్కడ దించగానే ఏం చెప్పావు? కృతజ్ఞతగా
థ్యాంక్స్ చెప్పావు, అయిపోయింది ఇంకా ఆ రోజుతో. ఈ మార్గంలో దించేసి వెళ్ళిపోయినటువంటి హెల్ప్ కాదు దేవుంది. తల్లి గర్భంలోకి వచ్చిన దగ్గర నుంచి నిన్ను మట్టిలో పెట్టే వరకు కూడా ఆయన నిత్యము నిన్ను నడిపించేవాడు, ఆయన బ్రతుకునిచ్చేది ఆయన, బ్రతికించేది ఆయన. ఈ సృష్టిలో సమస్తాన్ని ఇచ్చేది ఆయన, సమస్తాన్ని నడిపించేది కూడా ఆయన. ఈరోజు శివకి భర్తనిచ్చింది ఎవరు? దేవుడేనా? వీళ్ళిద్దరిని జత చేసి వీళ్ళిద్దరికి పిల్లల్నిచ్చింది ఎవరు? దేవుడేనా? వీళ్ళందరిని ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి ఈ కుటుంబానికి ఏది అవసరమో అది దగ్గర చేసింది ఎవరు? దేవుడేనా? అది ఒక క్లారిటీ వచ్చిందా మీకు? అది ఈరోజు మీకు పశువులున్నా దేవుని కృపే, ఈరోజు ఆస్తులున్నా దేవుని కృపే, ఈరోజు నీకు అధికారం ఉన్నా దేవుని కృపే, ఈరోజు ఏమీ లేనివాడిగా దరిద్రుడిగా బ్రతకడానికి కూడా కారణం ఎవరు? దేవుడు. ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో, ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మనందరికి తెలిసిన విషయాలే, కానీ కొంచెం త్వరగా చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నిదానంగా జాగ్రత్తగా చదువుదాం, అందరూ కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. 6 నుంచి రా తల్లి, 6 నుంచి రా. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు దేవుడే. నెక్స్ట్ మాట, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా ఆయనే. 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడు కూడా ఆయనే. ఇక్కడ లాస్ట్ మాటలో మనకున్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో ఇక్కడ 2 విషయాలు మనకు కనపడుతున్నాయి చివరి మాటలో. ఒకటి, కృంగజేయువాడును ఆయనే, లేవనెత్తువాడు కూడా ఆయనే. అసలు దేవుడు అనేవాడు ఎందుకు కృంగజేస్తాడు? మనుషులు కదా మనిషిని మనసును కృంగదీసేది. అసలు దేవుడు ఎందుకు కృంగజేస్తున్నాడు మనిషిని? ఆలోచన చేసుకున్నారు ఎప్పుడైనా? దేవుడు ఎందుకు కృంగజేస్తాడు? అసలు దేవుడు తన పిల్లల్ని బాధపరచాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఆయనకి? ఆలోచించండి. దేవుడు తన పిల్లల్ని ఎందుకు బాధపరుస్తాడు? బాధ అనేది లేకపోతే భక్తి మన జీవితంలో కరువైపోద్ది. బాధ అనేది మన కుటుంబంలో లేకపోతే మన కుటుంబం ఐక్యత ఉండదు. బాధ అనేది మనకు లేకపోతే భక్తిలో ఎదుగుదల మనకు ఉండదు. అందుకే దేవుడు విశ్వాసులను పరీక్షించాలనేటటువంటి భావనతో తన పిల్లల్ని ఇంకా దగ్గర చేసుకోవాలన్నటువంటి తపనతో దేవుడే శిక్షిస్తాడంట తన పిల్లల్ని. అందుకే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. అందులో మనకు కావలసింది ఏంటి? దాంట్లో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. ఆ పరీక్షలో మనకు కావలసింది ఏంటి? ఏం కావాలమ్మా? ఓర్పు కావాలి. ఎక్కడుందన్నమాట? యాకోబు పత్రిక చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రికలో ఒక బ్రహ్మాండమైన మాట అక్కడ భక్తుడైన యాకోబు గారు మాట్లాడుతున్నారు. చదువుకుందాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇదేంటంటే దేహానికి ఏదైనా బలహీనత వస్తే అదొక పరీక్ష అనుకోవచ్చు. మేము మా జీవనోపాధి కొరకు మేము మేపుకున్నటువంటి పశువులు మార్గం తప్పి వెళ్ళిపోయినాయి కదా, అది ఎలా పరీక్ష అవుతుంది విశ్వాసానికి కదా? ఆలోచిద్దాం కొంచెం దీని గురించి. ఇప్పుడు పశువులు తప్పిపోయాయి అనుకోండి, అది ఎలా విశ్వాసానికి పరీక్ష అవుద్ది? అంతేనా? విశ్వాసానికి కలుగు పరీక్ష అన్నాడంటే దేహానికి సంబంధించినటువంటిది, ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి పని అది. కానీ కుటుంబంలో జీవనోపాధి కొరకు పెంచుకున్నటువంటి పశువులు కొన్ని దినాలు తప్పించుకొని పోయాయి. జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాం మీకు ఇప్పుడు. విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఎందుకు ఈ పరీక్షను దేవుడు ఏర్పాటు చేశాడు? దేవుడు పరీక్షించాలంటే ఏ రీతిగా అయినా పరీక్షిస్తాడు నిన్ను. కేవలం దేహానికి వ్యాధిని పంపించో లేకపోతే మరొకటి తీసుకొచ్చో చేయడు. ఆయన నిన్ను పరీక్షించాలంటే ఏ రీతిగా అయినా పరీక్షిస్తాడు. ఆయన నీ మోకాలు వంచాలా, నువ్వు ప్రార్థించాలి, ఆయనకి అది ఇంపార్టెంట్. ఆయనకి నీ మెడ వంచాలా, నువ్వు తగ్గించుకోవాలా, దేవుడి ముందు మోకరించాలా, ఆయనకి మనవి చేయాలా. ఇవన్నీ జరగకపోతే
ఏదైతే ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నావో, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకా నీ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా కావచ్చు, ఈ 5 విషయాల్లో ఏ విషయమైనా సరే దేవుడు నువ్వు ఎక్కువగా దేని మీద ఫోకస్ పెడుతున్నావో దాన్ని నేను దూరం చేస్తాను కొద్ది రోజులు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మన దేహ సంబంధమైనటువంటి కుటుంబ అవసరాలకు ఉపయోగపడే వాటిల్లో మనం తప్పిపోతేనే గిలగిలగిల్లాడుతున్నామే. సాక్షాత్తు పరలోకపు తండ్రి పిల్లలైనటువంటి మీరు తప్పిపోతుంటే తండ్రి ఎంత బాధపడతారో మీరు ఆలోచించండి. మనం పెంచుకునే ఈ అసాధారణమైనటువంటి శాశ్వతం కానటువంటి జీవితంలో ఈ చిన్న విషయంలోనే మనం కంగారు పడిపోయి ఈ 5-6 రోజులు పాపం కూడు తినకుండా, స్నానం కూడా చేశారో లేదో మహానుభావులు ఆ గేదెలను ఎతకడానికి పాపం ఎన్ని బాధలు పడి ఉంటారండి. అవునా కాదా? ఇప్పుడు ఒక గేదె పోయింది, ఎన్ని పోయినాయి? 6. చూసారా? 6 గేదెలు పోవటం అంటే మామూలు విషయమా? ఈ 6 రోజులు ఎన్ని రోజులు దొరికినాయి గేదెలు? 20 రోజులు అయిందా? చూసారు, 20 రోజులు అయిపోయింది. ఈ 20 రోజుల్లో ఎంత తపన పడి ఉంటారు మీరు? ఏది 20 రోజులు నువ్వు పెంచుకున్న పశువులు నీ వాకిట్ లేకుండా బయటికి వెళ్ళిపోయినందుకే 20 రోజులు ఇంట్లో సరిగా మీకు మనశ్శాంతి లేదు. అవునా? మరి 20 రోజులకే మీకు మనశ్శాంతి లేకుండా పోతే నెలల తరబడి మందిరానికి రావట్లేదు, నెలల తరబడి దేవుని దగ్గరికి రావట్లేదు, దేవుని మాట వినట్లేదు. మరి దేవుడు ఎంత బాధపడి ఉంటాడు మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి మీరు దయచేసి. మీరు చెప్పిన రోజు ఒకటే నేను అశోక్ని మందిరానికి రమ్మను, మీ గేదెలు ఇంకా 2 రోజులు లేట్ అయినా దొరుకుతాయి. 2 రోజులు లేట్ అయినా, మీరు చెప్పిన వాళ్ళందరూ కదా చెప్పాను నేను, ఇంకా 2 రోజులు లేట్ అయినా దొరుకుతాయి. నేను చెప్పాను అంటే ఖచ్చితంగా జరుగుద్ది. అది జరగదు అన్నానంటే మీరు ఎక్కడ పోయినా జరగదు. మీరు పక్కన ఉన్న కొర్లమండ పోయి ఆడి దగ్గర పోయినా జరగదు. అది కూడా చెప్తున్నాను నేను ఒక మాట చెప్పాను అంటే చావకుడుగా ఖచ్చితంగా తిరుగుద్ది. అందుకే చెప్తున్నాను నేను, 2 రోజులు లేట్ అని దొరుకుతుంది శివ. ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు, ఆ నిర్ణయానికి కట్టుబడాలి. ఆ నిర్ణయానికి కట్టుబడిన మరుక్షణం మీరు మంచి వార్త వింటారు మీరు అని చెప్పాను నేను. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా జరిగింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పెంచుకునేటటువంటి మీ పిల్లలో, మీరు పెంచుకునేటటువంటి మీ పశువులో, మీరు పెంచుకున్నటువంటి ఏవైనా మీకు దూరం అయితేనే మీరు తట్టుకోలేకపోతున్నారే, మరి నా పిల్లలైన మీరు మరి నా నుంచి దూరం అయిపోతున్నారు కదా, మరి నేనెంత బాధపడాలి? అందుకే కన్న తండ్రి ఆవేదన అర్థం కానటువంటి పిల్లలు మనసు మార్చాలంటే ఆ పిల్లలు ఇష్టపడుతున్నవి కొంచెం దూరం చేయాలా. అలా దూరం చేస్తేనే మీకు అర్థమవుతుంది అని దేవుడు ఆలోచన కలిగి వాటి మనసు మార్చాడు. అంటే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. అసలు ఆ మాటను బట్టి మనం చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. అంటే జీవులకు ఒక ఆలోచన ఉంది. నువ్వు ఎక్కడ విడిచిపెట్టినా అది పరిగెత్తుకుని తన యజమాని స్థలానికి వచ్చేస్తుంది. దానికి ఒకటే గురి, ఎక్కడైతే పని మీద బయటికి యజమాని తీసుకెళ్ళాడో మేత కోసం, ఆ మేత తన పని అవి ముగించేసుకున్న తర్వాత రైతు అంటే తన యజమాని ఉన్నా లేకపోయినా తిరిగి మార్గం తప్పకుండా తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది. మరి ఇంటికి రావలసినటువంటి ఆ జీవులు ఇంటికి రాకుండా మార్గం తప్పి వెళ్ళిపోయానంటే వాటి మైండ్ సెట్ మార్చింది ఎవరు? ఆలోచన చేసుకోండి. వాటి మైండ్ సెట్ మార్చింది ఎవరు? ఇంటికి రోజు రావాల్సినటువంటి పశువులు ఇంటికి రాకుండా మార్గం తప్పి వెళ్ళిపోయాయి ఎక్కడికో. మనకు అర్థం కాకపోతే అడుగుతూ ఉంటాం, ఏమండి ఈ ఊరు తర్వాత అదే ఊరు అడుగుతూ ఉంటాం. లేదంటే బోర్డులు చూస్తూ ఉంటాం. అవునా? బోర్డులు చూసుకొని వెళ్తూ ఉంటాం. పశువులకి ఏం తెలిసండి? దాడు తెలిసేంటి? ఈ కొర్ల మండ దాడితే ఇంకొక ఊరు ఉంటుంది, ఇంకొక ఊరు దాడితే ఇంకొక ఊరు ఉంటుంది, అంటే తెలీదు. అలా తలగా ఉంచుకొని పోతానే ఉంటాయి. అవునా కదా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి? మనం అందరం కూడా కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి? కొంచెం త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం. బైబిల్ స్పీడ్గా తీసి చక్కగా చదవండి. కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి అనే దాని మీద కొన్ని పాయింట్స్ మీకు చూపిస్తున్నాను. కీర్తన గ్రంథం 100వ కీర్తన 5వ వచనంలో ఇందాక చదువుకున్నాం మనం పాఠానికి ముగింపుగా. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడటం జరిగింది. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యెహోవా దయ అంటే దయ అంటే ఏంటమ్మా? దయ అంటే ఏంటి? దయ అంటే ఏంటమ్మా? అది కూడా తెలియదా మీకు?
జాలి గల మనసు, దయ చూపించటం. అవునా? బాగా ఎండలో ప్రయాణించే వ్యక్తికి మంచిలు అడిగాడు అనుకోండి, మంచిలే అసలు అన్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? జాలి దయ లేదేంట్రా నీకు, నువ్వు మనిషివి కాదా అంటాడు. అదే నీ దగ్గర లేకపోయినా పక్కింట్లో ఒక గ్లాస్ అడుక్కొచ్చి వాడికి పోసామనుకో, అప్పుడు ఏమంటాడు? భయ్య ఎంత జాలి, ఎంత దయ అండి, నిజంగా క్రైస్తవులు అంటే వీళ్ళే కాబోలనిపిస్తుంది. అవునా? అది జాలి దయ అంటే. ఇప్పుడు దేవుళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యం తరతరములుండును. నిత్యము అంటే 365 రోజులు ఆయన కృప చూపిస్తున్నాడు నీ పట్ల. కేవలం ఈరోజు ఏదో మేలు జరిగిందని, ఈరోజు ఏదో మనకు కుటుంబానికి ఒక మంచి కార్యం జరిగిందని, ఒక ఆశీర్వాదం వచ్చిందన్న భావంతో ఈ ఒక్క రోజుతోనే కృతజ్ఞత కాదు ఇది. ఎంతకాలం చూపించాలి దేవుని కృతజ్ఞత? నీ జీవితాంతం చూపించాలా. బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఏంటో మాట అంటే, యెహోవా నాకు చేసిన ఉపకారం, ఇందాక ఒక పాడారు అనుకోండి పాట, నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లింతును? నిజంగా ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను దేవుని రుణం? మీరు చెప్పండి, ఏమిచ్చి తీర్చుకోగలం మనం? ఆ లైన్లో, కింద లైన్లో, మొట్టమొదటి లైన్లో రాశాడు, వేలాది నదులంతా విస్తార తైలం ఇస్తే సరిపోద్దా దేవునికి? నెక్స్ట్ మాట ఇంకేముంటుంది? నెక్స్ట్ పదం దాంట్లో గర్భఫలం ఇస్తే సరిపోద్దా? అసలు ఏమిచ్చితే సరిపోద్దండి ఆయన చేసిన మేలుకి? 6 గేదెలు పోయినాయి కదా శివా, 6 గేదెల ఖర్చు చూడు, అంత అడ్డతో అటు వెళ్ళిపోయినాయి అనుకోండి, అసలు నిద్ర పడద్దా మీకు? అవి పోయిన తర్వాత ఎంత బాధ అనుభవించారో, అవి దొరికినప్పుడు ఉన్న ఆనందం. ఒక తప్పిపోయిన కుమారుడి విషయంలో ఒక తండ్రి కొడుకుల యొక్క సంభాషణ, అది మనం చదువుకుంటే లోకాసువార్త 15 అధ్యాయం మొత్తం చదువుకుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. వీళ్ళు ఎప్పుడైతే ఇది చెప్పారో, నేను అంతా అది చదువుకున్నాను నేను లోకాసువార్త 15 అధ్యాయంలో. అసలు నిజంగా ఆ తండ్రి ఎంత ఆనందపడతాడో, ఆస్తి అంతా పంచుకుంటాడు, వెళ్ళిపోతాడు, దూరదేశానికి వెళ్ళిపోయి ఆస్తి అంతా అవజేసేసి చివరికి పందులు తినే, పొట్టు తిని ఆకలి తీర్చుకోవాలని. ఏంటి, ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చివరికి పందులు తినేటటువంటి పొట్టును తినడానికి సిద్ధపడ్డాడంటే ఎంత దిగజారిపోయాడో చూడు కుమారుడు. అంత తప్పు చేసిన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా చివరికి తన తప్పును తాను తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని ఇంకా తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో కొడుకు వస్తున్నాడు. రాగానే తండ్రి చూసి సంతోషపడిపోయాడండి కొడుకుని చూసి. ఎందుకు వస్తున్నాడు ఈ దరిద్రుడు, ఆస్తి అంతా పట్టుకుపోయి అవజేసి మళ్ళీ ఆ భిక్షగాళ్ళగా మళ్ళా వస్తున్నాడని చెప్పి తండ్రి అనుకోలేదండి. అనుకున్నాడా? ఆస్తి అంతా తీసుకుపోయాడు, లోకం మీద వ్యాపారం చేశాడు, దుర్వ్యాపారం పోగొట్టి చివరికి తిండి లేక పందులు తినే పొట్టు తినడానికి ప్రిపేర్ అయిపోయాడు మనిషి. అప్పుడు అనిపించింది, బుద్ధి వచ్చింది. అప్పుడు అడిగి బుద్ధి వచ్చి అనుకున్నాడు, నా తండ్రి దగ్గర ఎందరో కూలోళ్ళు పనిచేస్తున్నారు, ఆ కూలి వాళ్ళలో ఒక్కడిగానైనా చేరి కనీసం ఆకలి తీర్చుకుంటే చాలనుకున్నాడండి. ఆస్తి కావాలనుకోలేక ఏమనుకున్నాడు? ఆకలి తీర్చుకుంటే చాలు, బ్రతికితే చాలు, ఇంకా నాకు నా తండ్రి ఆస్తి నాకు వద్దు, ఇప్పుడు ఆకలి తీర్చుకోవడం నాకు కావాలా అని తండ్రి దగ్గరకు వచ్చి ఆ కూలివాళ్ళు ఒక కూలివాడుగా ఉందామని అడుగుదాం అనుకున్నాడు. కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చే సమయానికి, అంటే తండ్రి అసలు ఎంత ఎదురు చూస్తున్నాడు చూడండి. ఆస్తి తీసుకొని ఇంటి దగ్గర నుంచి పోయింది మొదలుకొని ఏ దారిలో అయితే వెళ్ళిపోయాడు కొడుకు, అదే దారిలో చూస్తున్నాడు తండ్రి ప్రతిరోజు. నా కొడుకు ఎప్పుడు వస్తాడా, నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి అవన్నీ. కొడుకు నల్లంత దూరాన్ని చూశాడు తండ్రి. అంటే నిత్యం చూస్తున్నట్టుగా తండ్రి కొడుకు కోసం, తప్పిపోయిన కొడుకు కోసం నిత్యం చూస్తున్నాడు తండ్రి. అల్లంత దూరాన కనపడినటువంటి కొడుకును చూశాడు. కొడుకును చూసి ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ వద్దాం, ముందుకెళ్దాం ఒకసారి. లోకాసువార్త తీయండి ఒకసారి. లోకాసువార్త 15వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. లోకాసువార్త. అంటే వాడు ఇంకా దూరంగా ఉన్నాడనే సంభాషణ ఇక్కడ ఎందుకు జరిగింది అంటే, వాడు ఎప్పుడు వస్తాడా అని తండ్రి చూస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు ఎప్పటికైనా తిరిగి నా చెంతకే వస్తాడని తండ్రి ఎదురు చూస్తున్నాడండి కొడుకు కోసం. ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి.
అందుకనే అల్లంత దూరం ఉన్నటువంటి కొడుకును చూసినటువంటి తండ్రి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి ఏం పడ్డాడు? కఠినంగా మాట్లాడాల. యారా ఆస్తి అంతా పంచుకొని పోయావుగా అన్నాడా? అనలా. ఏ పనుల మీద నువ్వు మందిరానికి రాకుండా తిరిగావో, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ప్రతిసారి మనవాళ్ళు చెప్పే సాకులు ఏంటంటే, ఏమంటే మందిరానికి కింద రాలేదంటే, ఏమండి ఆ గేదెలు అట్ట కట్టేసి ఉంటే ఎట్టండి, ఆ మేకలు అట్ట కట్టేసి ఉంటే ఎట్టండి. అందుకే దేవుడు తెలుసు నీకు బుద్ధి ఎట్ట చెప్పాలో, నీకు గడ్డి ఎట్ట పెట్టాలో దేవుడు తెలుసు. అందుకని ఒక్కసారి ఆడికి చెప్పాడు, ఒక్క 15-20 రోజులు నేను చెప్పేదాకా ఆడు దొరకొద్దు. మీరు తిరగాలి, తిరగాలి, మొత్తం తిరగాల. తిరిగిందా దొరకొద్దు. కానీ మీరు కడుపు నింపుకోండి, పుల్లుగా నీళ్లు తాగండి, తిండి తినండి, హ్యాపీగా పడుకోండి. అక్కడ నేను చెప్పిందా అక్కడే ఉండండి, రాకండి, మధ్యలోకి రాకండి, ఆడు కనపడకండి. మరి ఎప్పుడు కనపడాలా? అవి అడిగితేయా ఇంకెప్పుడు మా యజమాని తిరుగుతూ ఉంటాడు అక్కడ, మరి ఇంకెప్పుడు అంటనే అనవో. దేవుడు చెప్పిందాక తిరుగుతూనే ఉన్నాయి బయట. వీళ్ళు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో, మేము 2 రోజులు ప్రార్థన పెట్టాలా. ఎన్ని రోజులు? 2 రోజులు. ఎందుకు 2 రోజులు ప్రార్థన? ఎందుకమ్మా 2 రోజులు ప్రార్థన? గేదెలు దొరికితే 2 రోజులు ప్రార్థన, గేదెలు దొరకకపోతే ప్రార్థన లేదుగా. అమ్మ ఎంత మోసం, ఎంత దుర్మార్గం ఇది. ఏమంటే దేవుడి దాన్ని మేలు చేస్తే కృతజ్ఞత. అందుకే మీకోసమే తయారు చేశానండి ఈ పాఠం అంతా, మీకోసమే తయారు చేసింది. 7 గంటలకు ప్రార్థన అన్న. ఎప్పుడు వచ్చారు మీరు? కొద్దిగా మన ముఖానికి ఏమన్నా ఉందా? ఏమన్నా 7 గంటలకు చెప్పా. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయింది. 1 గంట అయినా వదలను, నిద్రపోను నేను. మళ్ళీ 4 గంటకి బ్యాగ్ దొరుకుని మళ్ళీ విశాఖపట్నం పోతా. మీకు మాత్రం నిద్ర లేకుండా చేసిపోతా. అసలు కొద్దిగా ఉండాలి కదండి మనకి. మీరు ఏం ఫీల్ కానంటే ఒక మాట చెప్పనా? పొద్దునే చెప్పా మీకు. పొద్దునే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి. మీ గురించే బ్రహ్మాండమైన మాట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ వద్దాం ఇక్కడికి, తప్పిపోయిన కుమారుడు దగ్గర. చూసారండి, విందురని అదే విందని చెప్పు. అక్కడ ఇర్మియా గారు, దేవా విందురని నేను ఎవరితో మాట్లాడానయ్యా? నేను వచ్చాక ఎవరు ఉన్నారు ఇక్కడ? శివ లేదు, అశోకు లేడు. ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరికి చెప్పాలి వాక్యమేడా? ఏమ్మా అయిందారా? 7 అయిందే టైం అన్నా నేను. 8ంటికి నేను వచ్చి, నాకు తెలుసు మీ సంగతే, నాకు తెలిసే నేను 8 గంటలకు వచ్చా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఈయన ఇర్మియా గారు? విందురు అన్నాడా, విందన్నాడా? అదే విందంటే పొద్దున పూట విందు, మధ్యాహ్నం విందు, సాయంత్రం విందు, రాత్రి 10 గంటలకు కూడా విందు అన్నాడు అనుకోండి అశోక్ పొరపాటున. ఏమండి, అరే నీకేమైనా మైండ్ పోయింది ఏంట్రా? 3 పూటలు ఎవడన్నా భోజనం పెడతారా అంటారా వీళ్ళన్నా? అంటారమ్మా వీళ్ళన్నా? అనరు. ఎందుకని దేహానికి ఇచ్చినటువంటి విలువ ఆత్మకు మనిషి ఇవ్వడం. అందుకే ప్రభు అన్నాడు, దేహం కోసమే మీరు బ్రతుకుతున్నారా? ఆ దేహ సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి నా మందిరానికి వస్తున్నారా? అట్లాంటి భావన మీలో ఉంటే, ఈ శరీరం కోసమే నువ్వు బ్రతికితే ఈ శరీరం కేవలము నిష్ప్రయోజనం, దేనికి పనిచేయదు. ఈ శరీరం దేనికి పనిచేయదు. ఈ శరీరాన్ని కదిలించేది ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఎవరికి అవసరం, నీ భార్యకి అవసరం, నీ బిడ్డలకు అవసరం, నీ బంధువులకు అవసరం లేదు, నీ అధికారులకు అవసరం లేదు, నీ ఊరోళ్ళకి అంతకన్నా అవసరం లేదు. ఆత్మ నీలో ఉండి నడిపిస్తుంది కాబట్టి ఆడుతున్నావు ఈ భూమి మీద, హ్యాపీగా నువ్వు బ్రతుకుతున్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, శరీరం కేవలం నిష్ప్రయోజనం. దానికోసమే ఆలోచన కలిగి బ్రతుకుతున్నావా? దానికోసమైతే వేస్ట్ అయ్యా నీ బ్రతుకు ఈ భూమి మీద. నీకు ఇప్పుడు అర్థం కాదు. నీకు ఈ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నానన్న విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు. ఈ ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, ఒకసారి ఆ మాట చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం చదువు తల్లి. చూడండి ఏమంటున్నాడు. నీడవలే తమ దినాలు. నీడ స్థిరమా అస్థిరమా? నీడంటే స్థిరమైనదా అస్థిరమైనదా? అస్థిరమైందేనా? అంతేనా? ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు నీడ ఎక్కడ ఉంటుంది? మన నీడ అల్ల దూరం ఉంటుంది.
మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినప్పుడు సూర్యుడు మన నీడ ఎక్కడ ఉంటుంది? మన కాలు కింద ఉంటుంది, అవునా? ఉదయమేమో మన శిరస్సు అల్ల దూరం ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేసరికి మన శిరస్సు మన పాదాల కింద ఉంటుంది. అంటే నీడ స్థిరమైందా, స్థిరంగా ఉందా? స్థిరము కానిది. అంటే స్థిరము కానటువంటి ఈ జీవితాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే వ్యర్థపరుచుకుంటున్నావు. అంటే ఈ భూమి మీద శాశ్వతంగా బతకడానికి దేవుడు నీకు బతికివ్వలేదు. ఇక్కడ ఈ భూమి మీద ఏదో సమకూర్చుకోవాలి. నువ్వు ఏం సమకూర్చుకోవాలంటే మనుషులు అనుకున్నారు ఈ దేహానికి కావలసిన ఆస్తి సమకూర్చుకోవాలా, అధికారాన్ని సమకూర్చుకోవాలా, అన్నీ సమకూర్చుకొని అసలు సంపాదించుకొని చనిపోతే ఉపయోగం ఏంటి నీకు? ఆలోచించు ఒకసారి. అంతేనా? అన్నీ సంపాదించుకొని అసలు ఆత్మకు కావలసింది సంపాదించుకొని నువ్వు చనిపోతే పరలోకం వెళ్ళే అవకాశం ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికయ్యా తెలుసు? ఎవరో తెలుసండి? ఎవరికైనా తెలుసా? తెలుసని బైబిల్ చెప్తున్నా ఎవరైనా వింటున్నారా? తెలుసని బైబిల్ చెప్తున్నా ఎవరైనా వింటున్నారా? అందుకే ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు 6:10లో, విందురని నేను ఎవరితో మాట్లాడను. ఎవరు వింటున్నారు నా మాటలు? మీరు అందరూ బిజీ అండి. అందరూ బిజీగా ఉన్నారు. ఎవరంటారు నా మాటలు? ఇర్మియా ప్రవక్త మాట్లాడదు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను. నెక్స్ట్ మాట, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారి వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనలేదు. ప్రార్థన పెట్టాలని శివాను అశోక్ ఎప్పుడు నుంచి సిద్ధపడుతున్నారు? ఈ ప్రార్థన పెట్టాలనుకున్న కాను సిద్ధపడుతున్నారు. ఈ ప్రార్థన అయిపోయింది, సిద్ధపాటు ఉన్నట్ట అయిపోయినట్ట. ఇప్పుడు 10ంటికి అయిపోద్ది కదా, 10-11 శివ? ఎన్నింటి వరకు మన ప్రార్థన? 11? మా తల్లి గొప్పదాన్ని నువ్వు. 11 వరకు ప్రార్థన జరుగుద్ది, 11కి ఆమెనంటం అయిపోద్ది. ఇప్పుడు సిద్ధపాటు ఉందా, అయిపోయిందా? అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు సిద్ధపాటు? మళ్ళీ ఉదయం 6 నుంచి సిద్ధపాటు, మళ్ళీ 7 గంటలకు మళ్ళీ ప్రార్థన ఉంది. సాయంత్రం ఉందా లేదా? ఈసారి మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ వస్తారు రేపు, మామూలుగా ఉంటుంది. మీ టయానికి రాకపోతే మొత్తం శాపాలి మీకు. ఇడిచిపెట్టడు ఆయన. మీరు టయానికి కనుక రాకపోతే ఊరుకోడు, నాకులాగా ఇక్కడ కూర్చోడు సైలెంట్గా వచ్చి. మీరు కనుక టయానికి రాకపోతే మీకు ఆశీర్వాదాలు కదా, శాపాలు ఇచ్చిపోతారు ఆయన. చాలా జాగ్రత్తగా ఎలక్ట్ అవ్వాలి వాక్యం విషయంలో. అందుకని అంటున్నాడు, వినుటకు వారు సిద్ధ మనసు లేదు వాళ్ళకు. ఎందుకు సిద్ధ మనసు లేదు వాళ్ళలో? ఎందుకు వాళ్ళలో సిద్ధ మనసు లేదంటే కింద చెబుతున్నాడు చూడండి, యెహోవా వాక్యమందు వారికి సంతోషం లేదు. ఏంటి వాక్యంలో సంతోషం లేదా? వాక్యం పట్ల మీకు ఎందుకు సంతోషం లేదు చెప్పండి. లోకం పట్ల సంతోషం ఉందా? లోకంలో మనకు దేని మీద సంతోషం ఎక్కువ? మొదటి కీర్తన 1వ వచనం దగ్గరికి వెళ్ళండి. దేంట్లో సంతోషం కావాలో మీకు? అందులో సంతోషం కావాలా? నెక్స్ట్ మాట, అందులో సంతోషం కావాలా? నెక్స్ట్ మాట, అది మనకు సంతోషం. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడి కింద? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. వాక్యం పట్లే నీ ఆనందం, ప్రభులోనే నీ ఆనందం. ఎందుకంటే అది స్థిరమైంది. ఇప్పుడు 16వ కీర్తన దగ్గరికి వెళ్ళండి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట ఉంది అక్కడ. 16వ కీర్తన తీసారా? 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము ఎత్తన్నారు. ఎవరని వింటున్నారు ఈ మాట? దేవుని మందిరానికి వస్తే సంతోషం దొరుకుతుంది. నీకు బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, కన్నీళ్ళు ఉన్నాయా? రా మందిరానికి. దేవుని మందిరానికి వస్తే సంతోషం వస్తుందని దేవుడు చెబుతుంటే దేవుని దగ్గర రారు. కింద అంటున్నాడు కదా, సంతోషమే కాదురా నాయనా. చూడండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖపడండ్రా అని దేవుడు చెబుతుంటే, లేదు ప్రభువా, నీకేం తెలుసు, కష్టాలు కన్నీళ్ళు బాధలు మేము పడాలంతే, మా బతుకులు ఇంతే. అవునా? ఒక మహానుభావుడు సమాజానికి సేవ చేద్దాం అనుకున్నాడు. పిచ్చోడు కదా ఆయన. పిచ్చోడిని చేసింది సమాజం అంతా. చేసిందా చేయలేదా? నిజంగా ఆయనకి మనకే కన్నీళ్ళు వస్తే
ఆయన ఎంత అసలు తట్టుకున్నాడంటే నిజంగా ఆయనకు దేవుడు గొప్ప మనసు ఇచ్చాడండి. నిజంగా నాకు కళ్ళెం నీళ్ళు వచ్చిన అబ్బా చూస్తే నాకు. జనం కూడుబెట్టినటువంటి చేతిని నరికేసుకున్నారు. అవునా కాదా? ఇది శాపం. ఇశ్రాయేల్ కూడా అంతేనండి. ఎక్కడో ఐగుప్తు బానిసత్వంలో చస్తుంటే ఏడుతుంటే తీసుకొచ్చాడు బయటికి మొత్తాన్ని, ఒక నాయకుడిని పెట్టి తీసుకొస్తే వాళ్ళకి కావలసిన నీళ్ళు ఇచ్చాడు, కావలసిన మాంసం పెట్టాడు, ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా అసలు ఎంత సంరక్షణ ఇచ్చాడండి ఇశ్రాయేలుకి దేవుడు. అంత సంరక్షణ వాళ్ళకి చేకూరిస్తే పైపెచ్చి మోసే మీద సనిగారండి. మోసే మీద సనగటం కాదని వాళ్ళు అంటారు కదా, అక్కడ మేము తిన్న మాంసం, మేము తిన్న కూరగాయలు, అబ్బా ఏడు బానిసత్వ బతుకులో రాజభోగం ఉందా నీకు, అక్కడ భోజనం ఉందా? వాళ్ళు చెబుతున్నారండి ఇశ్రాయేలీలు, మాకు అంత బాగా అక్కడ మాకు దొరుకుతుంటే నువ్వేంటి ఈ అడవిలో చావటం పట్టుకొచ్చావు మమ్మల్ని ఇక్కడ దాకా, పెద్ద నాయకుడు మళ్ళీ నువ్వు మాకు. అప్పుడు దేవుడు చూశాడు. వీళ్ళ కొవ్వు ఎట్ట గరిగించాలో ఆలోచించాడు దేవుడు. 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు పెట్టాడు. తిరుగుండిక చెప్పులు అరక్కుండా తీసుకొచ్చాడు. అప్పుడు దాకా అక్కడ దాకా చెప్పులు అరక్కుండా తీసుకొస్తే విలువ తెలియలే దేవుని విలువ. ఇక అప్పుడు మొదలుపెట్టాడు దేవుడు. ఇక అక్కడ నుంచి బాధలే బాధలు. అప్పుడు అమాలేకుల్ని లేపాడండి వాళ్ళ మీదకి. అమాలేకుల్ని లేపాడు దేవుడు. ఇక మీ ఇష్టం, ఇక ఎవడు చేసిన క్రియలకు వాడికి హంతం, ఇంకంతే. దేవుడు కృప చూపించాడు. ఆ కృపని సద్వినియోగపరుచుకోవాల్సినటువంటి మనుషులు దుర్వినియోగపరుచుకుంటున్నారండి సమాజంలో, విలువ తెలియనటువంటి వ్యక్తులు. అందుకనే ఎక్కడ ఉండాల్సిన వాడిని అక్కడే ఉంచాల. ఒక చిన్న సామెత ఉంది, లోక సామెత తెలుసా మీకు? ఒక చిన్న సామెత ఉందండి. కనకపు సింహాసనం ముందు సునకమును కూర్చోబెట్టినా ఏం చేస్తుందంట అది? దాని చాట్లాలకి అంతే. అది బంగారు కుర్చీ మీద కూర్చోబెట్టినా అది కాలెత్తడం మాత్రం మానుద్దా? 10 లక్షల రూపాయల కారు అక్కడ పెట్టి మేము ఎక్కడ ఉంటుంది దాని పనే చేస్తుంది అక్కడ. మీరు ఆలోచించండి. కొంతమంది మనుషులు కూడా అంతేనండి. ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలని దేవుడు చూస్తాడు, కానీ మనిషి వెళ్ళడం. అందుకంటున్నాడు ఆయన, కొంతసేపు కనపడి అంతలోనే. అందుకే దేవుడు మరి అది ఇచ్చింది నీకు. మెత్షెబా గారికి అంత ఇచ్చి మరి నీకు ఎంత ఇచ్చిందంటే అర్థం ఏంటి? నీ క్రియలో నీ క్రియ విధానం సరిలేదు భూమి మీద. అందుకే దేవుడు నీ ఆయుష్ని తగ్గించేశాడు, నీ బ్రతుకుని తగ్గించేశాడు. అందుకే ఈరోజు కనపడిన వాళ్ళు రేపటికి కనపడట్లా. అది అంటాడు. అసలు కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి మనం? చెప్పాలి. కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి మనం? ఇంకొక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో 116వ కీర్తనలో ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ 12-13 వచనాల్లో మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను? ఏం చెల్లిస్తారు? ఇప్పుడు మా శివమ్మ అశోక్ కలిసి గేదెలు దొరకాలి దేవుడు, అది దొరకాలి దేవుడు అంటే దొరికినాయా లేదా? దొరికినాయి. ఇప్పుడు దేవునికి ఏం చేస్తారు? ఇప్పుడు అంటారు కదా వాళ్ళు, ఏం చేయటం ఏంటయ్యా 2 రోజులు ప్రార్థన పెట్టట్లా, అదేనా అనేది? కానీ ఇక్కడేమంటున్నాడు ఈయన, నేను నీకు మేలు చేశాను. మరి చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా శివా ఏమిస్తావు నాకు? సుమారుగా 6 గేదెలు అంటే 6 నాలుగు వేసుకున్న 2 లక్షల రూపాయల సంపద. అవునా కాదా? 2 లక్షల రూపాయల సంపదని ఎవడ కంటపడకుండా, ఎవడు ఎత్తుకుపోకుండా, ఎవడు కన్నవేసి లాక్కెళ్ళిపోకుండా నేను సంరక్షించాను, కాపాడాను. మీ మనసు మార్చుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు నేను చేసిన మేలుకి నాకేంటని అడుగుతున్నాడు దేవుడు. ఏం చేస్తారు మీరు? మీ ఇద్దరు నిర్ణయం, భార్యాభర్తల నిర్ణయం అడుగుతున్నా. మీరిద్దరు ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన అంటాడు కదా కిందకు వచ్చేసరికి, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని. చూడండి జాగ్రత్తగా, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని. ఏ పాత్ర? పొద్దున్న నువ్వు అన్నం వండే పాత్ర కాదు, ఆ తర్వాత టీ పెట్టే పాత్ర కాదు. ఏ పాత్ర పట్టుకోవాలి? రక్షణ పాత్ర. ఏది ఎక్కడుంది? ఏ ఊరిలో ఉంది రక్షణ పాత్ర? ఏదమ్మా రక్షణ పాత్ర? ఎక్కడుంది రక్షణ పాత్ర? మన 4 గదుల్లో, మన ఇంట్లో 4 గదులు ఉంటాయి. ఈ 4 గదుల్లో రక్షణ పాత్ర ఎక్కడుంది? రక్షణ పాత్ర. ఎంత క్లారిటీ రాశాడు. ఎట్లాంటి వాళ్ళు ఉంటారని క్లియర్గా రాశాడు దీంట్లో. అయినా రక్షణ పాత్రను చేత పుచ్చుకొని అన్నాడు. ఏం పట్టుకొని? బైబుల్. ఎక్కడ పట్టుకొని పోవాలి దీన్ని? అర్ధరాత్రి పూట కలర్ రాకడం తలగడి కింద పెట్టాలా? మొన్న ఒక ఆయన అంటాడు, మీరు ఎవరు లేనప్పుడు నాకు బైబిలే తోడు అన్నాడు. దేనికయ్యా అంటే బైబిల్ని తల కింద పెట్టుకొని పడుకుంటా తమ్ముడు అన్నాడు. అమ్మ
దీని తలగాడ తిండిది అన్న నేను. కాదు తమ్ముడు, దెయ్యాలు రాకుండా అన్నాడు. నేను నాకు ఇంట్రెస్ట్గా ఉండి అన్నాను, నేను దెయ్యాలు వస్తున్నాయా, ఇది మన రూమ్లోకి దెయ్యాలు వస్తాయండి, మన రూమ్లో దెయ్యాలు వస్తున్నాయి అన్నాడు. ఎవరెవరు వస్తున్నారు దెయ్యాలంటే అంటే, దెయ్యాలు ఎవరెవరు వస్తున్నారు దెయ్యాలని అంటే, మా ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ వస్తున్నారు అన్నాడు. దేనికి? నీ స్నేహితులు వాళ్ళు ఏమన్నా చుట్టాలు వాళ్ళు? ఎందుకు వస్తున్నారు దెయ్యాలు? దెయ్యం కనపడదు ఎవరికైనా? సినిమాల్లో చూడటమే కానీ రియల్గా ఎవరికి కనపడదు దెయ్యం. ఇవాళ చేసేటటువంటి సేవకులంతా మోసం, అవునా కదా? సేవకులు చేసేదంతా మోసం. అసలు నిజమైన దయ్యం ఎవరంటే రక్షణలోకి రాకుండా ఉన్నాడు దెయ్యం. వాడు రక్షణ నిర్లక్ష్యం చేసుకున్నాడు దయ్యం, వాడే దయ్యం. అసలు దయ్యం పడితే లక్షణాలు ఎలా ఉంటాయి బైబిల్లో స్పష్టంగా రాశాడు. ఈరోజు దయ్యం పట్టిందని చేస్తున్నటువంటి వింతల విచిత్రాలు ఇవన్నీ ఒక ఆయన అంటాడు కదా, తొక్కుతా అన్నాడు దయ్యాన్ని. దయ్యాన్ని దొక్కుతావా? దయ్యం ఎంత ఉంటుందో తెలుసా? నీలో ఉన్న ఆత్మ ఎంత ఉంటుందో తెలుసా? నువ్వు 6 అడుగులు చేశాడు దేవుడు నిన్ను, అంతేగా నీలో ఉన్న ఆత్మ దేవునిది. దేవుని ఆత్మ కొలమానం ఉందా? దాన్ని పట్టగలవా నువ్వు? అసలు నీ ఆత్మ నువ్వు చూడలేవు, చూస్తే గుండె ఆగిద్ది నీకు. అట్లాంటిది దయ్యాన్ని చూశాను అన్నాడు ఈయన. నోర్మి అన్నా నేను. దయ్యం ఎట్ట కనపడిద్దయా? ఇప్పుడు ఎప్పుడన్నా గాలి కనపడిందని కనడిగాను నేను. మరి గాలి అంటే ఏమనుకున్నావు నువ్వు? దయ్యమే అన్నాడు ఆయన. ఏంటి ఈ గాలి దయ్యమా? అమ్మ, ఈ గాలి దయ్యమా? మన పెద్దలు అంటారు కండి, గాలి పట్టిందని. ఇక టైర్లో గాలి పట్టినట్టు ఉంది జనానికి. ఇది ఏమన్నా సైకిల్ టైర్ ఏంటి గాలి పట్టడానికి? అన్ని గాలి మాటలండి అవన్నీ, తప్పది. మా చిన్నప్పుడు పలానా చాట దయ్యం ఉంటుందని చెప్పేవాళ్ళు. నేను మారు మనసు పొందాక ఫస్ట్ టైం రీఛార్జ్ చేసింది అదే. ఇక్కడ దెయ్యం ఉంటుందని చెప్పేవాళ్ళు మరిచెట్టు దగ్గర. అసలు ఇది ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి రాత్రి 11, 12 దాటిన తర్వాత ఒక్కడే నుంచునండి, దెయ్యం కనపడాలి చూడాలని. ఎన్ని రోజుల నుంచున్నా అది కనపడాల నాకు. నన్ను చూసిన వాళ్ళు దెయ్యం అనుకున్నారు చాలామంది, వీడు దెయ్యం అని. ఏమంటే దెయ్యం కనపడిద్దా? కనపడదు దెయ్యం, తప్పది. ఈ బైబిలు దయ్యం రాకుండా ఆపుద్దని బైబిల్ చెప్పుతుంది, కానీ బైబిల్ తల కింద పెట్టుకోవటం దరిద్రంగా తప్పదు కదండి. అది చాలా తప్పది. బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టాలా. హృదయంలో పెడితే వాడికి చోటు లేకుండా చేస్తే నీ వాకెట్ నిలబడ్డ బయటికి పోతాడు. అసలు హృదయంలో వాక్యం పెట్టకుండా తల కింద పెడితే నీకు పోయే కాలం దగ్గరకు వచ్చినట్టే. ఆలోచించు. అందుకే బైబిల్ ఉంటుంది కదా, రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ఎంతకాలం దేవుడు మేలు చేశాడు, ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఒక 5 విషయాలు చూద్దాం. ఇందులో ప్రార్థన చేయమన్నాడు కదా, చేయమన్నాడు కదా. 5 విషయాలు చూసి క్లోజ్ చేద్దాం. ఇందులో ఏం చెప్తున్నాడంటే, కృతజ్ఞత కలిగినటువంటి నీవు కృతజ్ఞతను ఎలా కనపరచాలి? ఇప్పుడు మన కృతజ్ఞత ఉంది, మా శివమ్మకే అశోక్ కృతజ్ఞత ఉంది. ఎందుకు? పోయిన గేదెలు దేవుడు దొరికిచ్చాడు కాబట్టి దేవుని పట్ల మంచి కృతజ్ఞత ఉంది వాళ్ళకి. కృతజ్ఞత కూడికను పెట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ కృతజ్ఞతను ఎలా కనపరచాలి? ఎలా కనపరచాలి? ఒక్క మాట చెప్పండి. 5 పాయింట్లు ఇచ్చాను నేను ఇప్పుడు ఇక్కడికి. ఒక్క పాయింట్ చెప్పండి, టకటగా చెప్పేసి క్లోజ్ చేసి వెళ్ళిపోదాం. కృతజ్ఞతను ఎలా కనపరచాలి అమ్మా? కృతజ్ఞతను ఎలా కనపరచాలి? మీరు చెప్పరు, నాకు టైం అయిపోతుంది. కానీ మొదటి మాట చూద్దాం ఒకసారి. మొదటి మాట కీర్తనల గ్రంథం 116వ కీర్తన 17వ మాట చూడండి. 116వ కీర్తన 17వ వచనం. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఎలా సమర్పించాలి? కృతజ్ఞతను ఎలా కనపరచాలి? యెహోవా నామమున ప్రార్థన చేయుట ద్వారా మనం కలిగినటువంటి కృతజ్ఞత కనపడాలి. ఈ ఒక్కరోజు కాదండోయ్. మరి ఎప్పుడెప్పుడు చేయాలి ప్రార్థన? నిత్యము చేయాలి. ఎప్పుడు? నిత్యము చేయాలి. కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతగా ఈ ఒక్కరోజు కృతజ్ఞత కూడిక ద్వారాగా నువ్వు ప్రార్థన చేసేసుకొని ముగించేసుకొని ఆమెనంటం లేదు. శివ, గుర్తుపెట్టుకోవాలి మీరు, మీ ఫ్యామిలీ అంతా కూడా. దేవుడు చేసినటువంటి ఈ మేలుకు గాను నువ్వేం చేయాలంటే మీ కుటుంబం అంతా నిత్యము కూడా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తూ కనపరుస్తూ ఉండాలి. నెక్స్ట్ 2వ మాట చెబుతున్నాడు కదా, ఇదే కీర్తన గ్రంథంలో 109వ కీర్తన 30వ వచనం చూడండి. 109వ కీర్తన 30వ వచనం చూడండి. 109వ కీర్తన 30వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నా నోటితో అనేకుల మధ్యను నేను ఆయనను
స్తుతించెదను. ఎలా స్తుతించాలి? కీర్తనల ద్వారా. ఎలా? ఒకటి ప్రార్థన ద్వారా కనపరచాలి, రెండవది కీర్తనల పాడుట ద్వారా కనపరచాలి. మూడో విషయాన్ని చూద్దాం, మూడో విషయాన్ని కూడా చూద్దాం. 95వ కీర్తనలో 95వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. 95వ కీర్తన చదువు నాన్న. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మూడవది ఎలా కనపరచాలి కృతజ్ఞతను అంటే చెప్తున్నాడు అక్కడ ఆయన. చదువున్నాను మళ్ళీ ఒకసారి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము అన్నాడు. ఇక్కడ మనకి మూడో పాయింట్ ఏం కనపడుతుంది? ఆయన సన్నిధిని కనపడాలి. ఆయన చేసినకు మేలుకు గాను నువ్వు కృతజ్ఞతగా నువ్వు చేయవలసినటువంటి పనులు, మూడో పనిలో ఆయన చెబుతున్న మాట, నిత్యము ఆయన సన్నిధిలో మీరు కనపడాలి. ఒకటి నిత్యము ప్రార్థన చేయాలి, రెండవది పాటలు పాడాలి, మూడవది ఆయన సన్నిధిలో కనపడాలి. అది కృతజ్ఞత కనపరిచే విధానం. నెక్స్ట్ 4వ పాయింట్ చూద్దాం. 4వ పాయింట్ 105వ కీర్తనలో 105వ కీర్తనలో మొదటి 2 వచనాలు చూద్దాం. 105వ కీర్తనలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏం మాట్లాడుతున్నాం 4వ మాటలో? దేవుణ్ణి గురించి ప్రకటన చేయాలి. రక్షణ పాత్ర చేత పట్టుకున్నానంటే బైబిల్ తీసుకొని జిప్పు తీయకుండా గుళ్ళోకి వెళ్ళడం, బయటికి రావడం, గుళ్ళోకి వెళ్ళడం, ఇది కాదు నువ్వు చేయాల్సింది. అక్కడ ప్రకటించబడినటువంటి సువార్తను నువ్వేం చేయాలంటే బయటకు వచ్చిన తర్వాత దానిని అందరికి చెప్పాలి. అందరికంటే ఎవరికే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి వచ్చినోడు కాదు నువ్వు చెప్పాల్సింది. మందిరానికి రాని వారు ఎవరైతే నీ కుటుంబంలో ఉన్నారో, మందిరానికి రాకుండా ఎవరైతే బయట కనపడుతున్నారో, నువ్వు విన్నటువంటి సువార్తను బయట చెప్పాలి. కృతజ్ఞత కనపరచడం అంటే ఇది. 5వ మాట చూద్దాం ఒకసారి. 5వ మాట కూడా చూద్దాం. 106వ కీర్తనలో మొదటి మాటలు 2 చూద్దాం. మొదటి మాటలు, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించుచు ఎల్లవేళల నీతిని అనుసరించు నడుచువారు ధన్యులు. అంటే 5వ మాటలు ఏం చెబుతున్నాడు? నీతిగా బ్రతకాలి. ఇప్పుడు 5 విషయాలు చెప్పి టకటక చెప్పేసండి, ఆపేద్దాం ఇక. మన టాపిక్ ఏంటి? కృతజ్ఞతను కనపరిచే విధానం. అవునా? కృతజ్ఞతను కనపరిచే విధానంలో 5 చూపించాను మీకు. 5 విషయాల్లో మొదటిది ఏంటి? ప్రార్థన, పాటలు, మందిరానికి వెళ్ళటం, 4 దేవుని గురించి ప్రకటించటం, 5 నువ్వు నీతిగా బతకటం. ఈ 5 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కృతజ్ఞతను కనపరిచేటటువంటి వ్యక్తి. ఈ 5 లక్షణాలు లేకుండా నేను కృతజ్ఞతలు కనపరుస్తున్నానండి, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి, ఫెయిల్ నువ్వు. ప్రార్థన చేయకుండా కృతజ్ఞతలు చెప్పినా వేస్ట్. పాటలు పాడకుండా, వాక్యం వినకుండా, ప్రకటించకుండా, నీతిగా లేకుండా, ఈ 5 విషయాల్లో ఏది నీకు లోపమైనా నీ కృతజ్ఞతను దేవుడు యాక్సెప్ట్ చేయడు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇందులో నుంచి మరొక 5ని బయటకు తీసుకొచ్చి మరొక 5 విషయాలు చూద్దాం. ఏంటి 2 విషయాలు? కృతజ్ఞత కలిగిన వారి యొక్క జీవన శైలి. ఇప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నారు కదా మీరు, ప్రార్థన చేయటం, పాటలు పాడటం. మీరేంటి నా వైపు చూడలేదు ఏంటి? అయిపోయింది, టైం అయిపోయిందా? మరి టైం అయిపోయినప్పుడు కుడిచే పైకి ఎత్తాలి. మీరు ఇది నేర్చుకోలేదు. మీరు టైం అయిపోయింది అనుకోండి, ఇంట్రెస్ట్ లేదు, చెప్పే మెసేజ్ ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఏం చేయాలంటే అక్కడ చింతలపూడి నుంచి ఒక అయ్యగారు వచ్చాడు కదా, తమ్ముడు ఎంతసేపు చెప్పమంటారు వాక్యం అన్నాడు. కింద కూర్చున్న వాళ్ళందరూ ఏం మాట్లాడాలి. అప్పటికే 11:40 అయింది. 11:40కి మళ్ళీ వెనకిచ్చారు, వెనకిత్తి అని మాట్లాడుతున్నాడు. తమ్ముడు ఎంతసేపు చెప్పమంటారు వాక్యం అని. అప్పటికి నాకే నిద్ర వస్తుంది కూర్చొని, నేనేం మాట్లాడాలి, సైలెంట్గా కూర్చున్నా. ఆయన అన్నాడు కదా, అరగంట ముద్దు, 30 గంట హద్దు, గంట మనకే వద్దు. బాగుందా? బాగుందమ్మా ఈ మాట. అరగంట ముద్దు, 30 గంట హద్దు, గంట మనకు వద్దు అన్నాడు. టైం ఎంత అయింది? 11:45. ఇప్పుడు నువ్వు గంట చెబితే టైం ఎంత అవ్వాలా? 12:45 అవ్వాలా? అట్లా ఉంది. అప్పుడు అన్నాడు మధ్యలో, అమ్మా మీకు ఎవరికన్నా నిద్ర వచ్చినా, నడువు నొప్పులు వచ్చినా, నేను చెప్పే మెసేజ్ మీకు నచ్చకపోయినా, మీ కుడి హస్తం ఉంది కదా, ఒక్కసారి ఎట్లా లేపుండి, ఇక నేను టక్కుమని ఆపేస్తా అన్నాడు. అదే చెప్తున్నా మీకు కూడా ఇంట్రెస్ట్ లేదు, మాకు నిద్ర వస్తుందయా, మధ్యాహ్నం గుడిలో 1 గంటన్నర తిన్నాం, మళ్ళీ ఇది 1 గంట మాకు ఎందుకు ఈ బాధలు మాకు అని నిద్ర వచ్చే టైంలో అని మీ కుడి హస్తం పైకి లేపారు అనుకోండి, నేను కూడా ఆమెను చెప్తా వెళ్ళిపోతా. ఏ ఊరికి ఏ బాధలు ఉండవు. అవును కదా? అవునా కదా?
ఇప్పుడు ఆన్లైన్ ప్లేయర్ అన్నాం అనుకోండి, ఇక్కడ శివమ్మ భోజనాలు పెడద్ది ఇప్పుడు 10 గంటలకి, మళ్ళీ 4 గంటలకి భోజనాలు. ఇప్పుడు టీలు పెట్టడానికి అడుగు పోయింది లోనకి, మళ్ళీ టీలు వేస్తుంది, సాగుతారు, కూర్చున్నారు. ఇప్పుడు ఆన్లైన్ ప్లేయర్ నైట్ అంతా వాక్యమే. ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారమ్మా? ఒక్కళ్ళు కూడా ఉండరు. ఉంటారా? ఇప్పుడు మీరు అనుకున్న 4ంటికి పోతున్నావు నువ్వు ఉంటావేంది అనుకుంటారా లేదా మనసులో? వాక్యం వినటానికి ఆసక్తి ఉండదు మనిషికి. ఏదైనా వింటాడు కానీ వాక్యం మాత్రం వినటం. అందుకనే చివరికి ఒక్క మాట చూపించి మీకు క్లోజ్ చేస్తాం. ఒకే ఒక్క మాట. ఈ ఒక్క మాటలోనే 5 విషయాలు ఉన్నాయి. ఆ ఒక్క మాట చూసి క్లోజ్ చేద్దాం. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసునో అది మీరు తలంచుకొని, ఇప్పుడు శివ కుటుంబాన్ని చెబుతున్నాడు, అశోక్ గారి కుటుంబాన్ని చెప్తున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, అవన్నీ మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు చేసినటువంటి క్రియ చాలా గొప్పది, కానీ దీన్ని మీరు మర్చిపోవడానికి వీల్లేదు ఇక. ఎందుకంటే మీరు మర్చిపోతే దేవుడు మరలా మీకు సహాయం చేయడు. ఆయన చేసినటువంటి మేలుకుగాను కృతజ్ఞతగా నువ్వు ఆయనకి విధేయుడిగా బ్రతకటమే ఆయన కోరుకునేది. నువ్వు నీతిగా బ్రతకటమే ఆయన కోరుకునేది. నీ ఆస్తి ఆయనకు అవసరం లేదు, నీ అధికారం ఆయనకు అవసరం లేదు. నువ్వు నీతిగా బ్రతకటమే దేవునికి కృతజ్ఞతగా నువ్వు కనపరచటం. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసినో అది మీరు తెలుసుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించటమే ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎలా ఉండాలంట? పూర్ణ హృదయంతో నిష్కపటంగా బ్రతకాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి, దేవుని మాట వినాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా బ్రతకాలి. ఇప్పుడు అడుగుతున్నా నేను, కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఆయన మనకు నిత్యము మేలు చేసేవాడు కనుక ఆ మేలుకు కృతజ్ఞతగా మనము ఆయనకు నీతిగా మనం బ్రతకాలి ఆయన పట్ల. అందుకనే ఇప్పుడు దేవుడు చేసినటువంటి మేలుకుగాను కృతజ్ఞతను కనపరిచే విధానాన్ని కూడా మీకు చెప్పాను, ఎలా కనపరచాలో. ఆయన మేలు చేశాడు, ఆ మేలుకు తగినట్టుగా మనం ఎలా కృతజ్ఞతగా ఆయన అనుసరించి నడవాలో కూడా కొన్ని విషయాలు మీకు చూపించాను. కాబట్టి దేవుడు ఈ శివ వాళ్ళ కుటుంబానికి చేసినటువంటి మేలుకుగాను వాళ్ళు మర్చిపోకుండా కృతజ్ఞతగా ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతిగా ఆయన వాక్యాన్ని అనుసరించేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎన్ని ఉన్నా ఎంతున్నా, ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా దేవుని మందిరానికి వస్తేనే నీకు సంతోషం ఉంటుంది, నీ కుటుంబానికి. నీకు దేవుని మందిరానికి వస్తేనే నీకు ఆశీర్వాదం. నువ్వు ఎంత కష్టపడినా అని అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించాలంటే ఇదిగో నా మందిరానికి నువ్వు రావాలి, నా మాట మీరు వినాలి. నా మందిరానికి రావాలి, నా మాట మీరు వినాలి. నా మాట వింటేనే మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. దేవుడు చెప్పింది ఎక్కడ వేస్ట్ అవ్వదండో ఇవి గుర్తుపెట్టుకోండి. ఆకాశం భూమి గతించును కానీ నా మాట గతించదు. ఎందుకంటే వాటికన్నా నాశనం ఉంది కానీ నా మాటకు నాశనం లేదు. అందుకే దేవుడు చెప్పిన మాట శాశ్వతమైనటువంటి మాట. అందుకే మీకు ఎన్ని పనులున్నా సోమవారం నుంచి శనివారం వరకు చేసుకోండి. ఇంకా మీకు గొప్ప అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఆదివారం కూడా మన 12 గంటల వరకు మీకు టైం ఇచ్చాడు. ఎందుకంటే ఆ టైం దాకా నేను రాను కాబట్టి. 2 గంటలకు నేను వచ్చేలాగా నువ్వు 2:30 గంటల మందిరంలోకి వచ్చి నీ ఆత్మకు కావలసిన ఆత్మీయ ఆహారం పంచుతుంటే ఫ్రీగా నువ్వు తీసుకొని నీ ఆత్మను కాపాడుకోవడానికి నీకు నిర్లక్ష్యం అయితే మరి ఎంతకాలం బతుకుతావు నువ్వు ఆలోచించుకో. మరి శరీరానికి కావలసిన ఆహారం ఒక పూట తినకపోతేనే వీక్ అయిపోతుంది బాడీ. మరి ఆత్మకు కావలసిన ఆహారం తీసుకోకపోతే మరి ఎంతకాలం బతుకుతావు నువ్వు ఆలోచించుకో. మరి అందరికీ బతకాలని ఆశ ఉంటుందండి. అందుకే దేవుడు ఉచితంగా తన భారభరితమైనటువంటి కృపను, ప్రేమను మన పట్ల వెల్లడిపరిచి ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ఎవడు నా మాట వినని వాడు నిత్య జీవం గలవాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి విధేయత కలిగి మనం అందరం కూడా దేవుని భయభక్తులు కలిగి నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై మనం అందరం కూడా ఉన్నామని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.